హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం శాంసంగ్ గెలాక్సీ బర్డ్స్ 2 ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ అనేవి అన్బాక్స్ చేద్దాం. సో అదే దీని రివ్యూ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బాక్స్ మీద స్పెక్స్ ఉన్నాయి. సో అల్టిమేట్ హైఫై సౌండ్ విత్ 2-వే స్పీకర్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, కంఫర్టబుల్ ఫిట్ ఉంది, అదేవిధంగా 5 to 18 అవర్స్ ప్లే టైం అనేది ఉంది. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో ఉంది. ప్రైస్ అనేది ఉంది. సో 19,999 ఉంది. సో ఇది ప్రీమియం టీడబ్ల్యూఎస్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్. సో ఇది బాక్స్. సో దీన్ని ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇది బాక్స్. ఇది ఇయర్ బడ్స్. తర్వాత మనకి టైప్ సి పోర్ట్ ఇచ్చారు. బడ్స్ ఇవి. సో ఇది కేబుల్, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇది. నెక్స్ట్ బర్డ్స్ అనేవి ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇవి సామ్సంగ్ బర్డ్స్. చూడడానికి మాత్రం చాలా స్మాల్గా ఉంది, కాంపాక్ట్ డిజైన్ ఉంది. సో ఇక్కడ మనకి సామ్సంగ్ అని రాసి ఉంది. సో ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. సో ఇక్కడ యూఎస్బి టైప్ సి పోర్ట్ అనేది మనకి ఇచ్చారు. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ సౌండ్ బై ఏకేజీ అని రాసి ఉంది. సో ఇక్కడ మనకి గ్రీన్ లైట్ అనేది వెలుగుతూ ఉంది. సో ఇది బర్డ్స్. సో చాలా కాంపాక్ట్ డిజైన్లో ఉంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఒకసారి ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. సో ఇది కేస్ యొక్క బ్యాటరీ ఇండికేట్ చేస్తుంది. రెడ్ కలర్లో గ్లో అయినట్లయితే బ్యాటరీ లేదని అర్థం. గ్రీన్ కలర్లో గ్లో అయినట్లయితే ఫుల్ ఛార్జ్ ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ లోపల కూడా మనకు ఒక ఇండికేటర్ ఉంది. సో ఇది గ్రీన్ కలర్లో గ్లో అయినట్లయితే ఫుల్ ఛార్జ్ ఉన్నట్టు, రెడ్ కలర్లో గ్లో అయినట్లయితే మనకి ఛార్జింగ్ లేని అర్థం. సౌండ్ బై ఏకేజీ అని ఉంది. సో ఒకసారి బర్డ్స్ తీద్దాం. సో ఇది బర్డ్స్. మనకి లెఫ్ట్ అండ్ రైట్ వర్షన్ రాసి ఉంది. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇవి ఇయర్ టిప్స్ అండ్ మనకు లోపల స్పీకర్ అనేది ఉంటుంది. సో టాప్ లోపల మనకి మైక్ ఉంటుంది. సో మైక్రోఫోన్ ఇది. నెక్స్ట్ బాటంలో కూడా మనకి మైక్రోఫోన్ ఉంటుంది. సో ఈ ఏరియా అనేది టచ్ కంట్రోల్ లేదా యాంటీనా అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిల్ట్ క్వాలిటీ గమనించినట్లయితే ఇది మనకి ఎర్గోనమిక్ డిజైన్ వస్తుంది అండ్ కంఫర్టబుల్ ఫిట్ అనేది ఉంటుంది. సో మెటీరియల్ మాత్రం మనకి ఇది రబ్బర్ అండ్ సిలికాన్తో చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. సో ప్లాస్టిక్ లాగా హార్డ్గా లేదు ఇది. సో బిల్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ కంఫర్టబుల్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. చాలా స్మార్ట్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఇది స్క్వేర్ టైప్ డిజైన్ మనకి రావడం జరుగుతుంది. సో డిజైన్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే 24-బిట్ హైఫై ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 24-బిట్ హై క్వాలిటీ సౌండ్స్ అనేవి అప్గ్రేడెడ్ అయిపోయి మనకి సీమ్లెస్ కొడాక్ అండ్ ఎన్కోడ్తోని ఫుల్ 24-బిట్ ఆడియో అనేది మనకి వినిపిస్తుంది. ఇది 16-బిట్ ఆడియో కంటే 256 రెట్లు ఎన్హాన్స్ చేసి మనకి సౌండ్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇదొక మంచి ఫీచర్గా చెప్పవచ్చు. సెకండ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ నాయిస్ ఏఎన్సి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో లైక్ ప్లేలిస్ట్లో ఉండే ఫోకస్ విత్ 3 హై సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆధారంగా మైక్రోఫోన్స్ అనేవి నాయిస్ని ట్రాక్ చేసి ఇది నాయిస్ని ఎలిమినేట్ చేస్తుంది. నెక్స్ట్ మోర్ అవుట్ సైడ్ సౌండ్ అనేది అడ్డుకుంటుంది. ఈవెన్ సాఫ్ట్ సౌండ్స్ లైక్ విండ్ ఆల్సో ఇది క్లియర్గా అడ్డుకోవడం జరుగుతుంది.
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం పర్ఫెక్ట్గా మనకి ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ ఫిట్ విషయానికి వచ్చినట్లయితే ఎంజాయ్ కంఫర్టబుల్ ఫిట్. సో దీంట్లో కూడా మనకి బర్డ్స్ అనేవి ఎర్గోనమికల్లీ డిజైన్. ఈ ఎన్హాన్స్డ్ విండ్ ఫ్లో టెక్నాలజీ హెల్ప్ రెడ్యూస్ ఇయర్ క్యానల్ ప్రెజర్ అండ్ మినిమైజ్ నాయిస్ ఫర్ కంప్లీట్ అండ్ క్లారిటీ. సో ఫిట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇయర్ లోపల మనం పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మెటీరియల్ అనేది మనకి సాఫ్ట్ మెటీరియల్ ఉండడం వల్ల ఇయర్ లోపల క్యానన్లో కరెక్ట్ ఫిట్ అవుతుంది. సో ఛాన్స్ సేపు విన్నా కూడా మనకి పెయిన్ అనేది రాదు. సో మామూలుగా ప్లాస్టిక్ అనేవి చాలా హార్డ్ ఉంటాయి. సో అవి మనం ప్లాస్టిక్తో తయారు చేసిన టీడబ్ల్యూఎస్ పెట్టుకొని మనం ఆ సాంగ్స్ విన్నప్పుడు కొద్దిసేపు తర్వాత మన ఇయర్స్ అనేవి పెయిన్ఫుల్గా ఉంటాయి. సో ఇది మాత్రం పెయిన్లెస్గా మనకి తక్కువ ప్రెజర్ లోపల ఉండడం వల్ల కంఫర్ట్ ఫిట్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 360 ఆడియో. దీంట్లో కూడా ఇంటెలిజెంట్ 360 ఆడియో ఉంటుంది. సౌండ్స్ ట్రాక్స్ అనేవి మోర్ రియలిస్టిక్గా ఉంటాయి. ద 360 ఆడియో ఆల్గారిథమ్ విత్ డైరెక్ట్ మల్టీ ఛానల్ అంటే 5.1 కానీ 7.1 కానీ డాల్బీ అట్మాస్ లోపల మన సౌండ్ విన్నట్లయితే హెడ్ ట్రాకింగ్ అంటే 360 డిగ్రీస్ లోపల మనకి హెడ్ అనేది ఏ సైడ్ ఆ సైడ్ మనకి అది మన హెడ్ మూమెంట్ బట్టి సౌండ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అనేది 360 ఆడియోలో ఉంటుంది. సో ఇక్కడ మనకి పిన్ పాయింట్ ద డైరెక్షన్ ఆఫ్ ద సౌండ్ యాజ్ యూ మోర్ యువర్ హెడ్ గివ్ యూ ద స్పెషల్ ఎక్స్పీరియన్స్గా మనకు సౌండ్ అనేది వినపడుతుంది. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో కూడా కేస్ లోపల మనకి 515 mAh బ్యాటరీ ఉంటుంది. బర్డ్స్ లోపల మనకు 61 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి మనం దీన్ని ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే ఏఎన్సి ఆన్ చేసినట్లయితే 5 hours మనకి సీమ్లెస్ మ్యూజిక్ అనేది వినొచ్చు. ఒకవేళ వితౌట్ ఏఎంసి అయినట్లయితే 8 hours వరకు మనకి ఇది బ్యాటరీ అనేది పనిచేస్తుంది. సో బ్యాటరీ యొక్క అవర్స్ కూడా మనకి చాలా గుడ్గా చెప్పవచ్చు. ఒకసారి ఛార్జ్ చేసినట్లయితే మనం సీమ్లెస్గా 8 hours వరకు సౌండ్స్ అనేవి వినొచ్చు. సో బ్యాటరీ పరంగా ఎలాంటి ఇష్యూ లేదు. సో అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో కూడా మనకి బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా IPX7 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. దీంట్లో కూడా ఆంబియంట్ ప్లస్ టచ్ కంట్రోల్ అనేది ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మనం వైర్లెస్ ఛార్జింగ్ పెట్టి కూడా దాన్ని ఛార్జింగ్ చేయొచ్చు. గెలాక్సీ వియరబుల్ యాప్ ఉంటుంది. యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసినట్లయితే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి నాయిస్ కంట్రోల్స్ ఉంది. యాక్టివ్ నాయిస్ కంట్రోల్స్ అనేవి యాప్ ద్వారా మనం ఆన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఆఫ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంబియంట్ సౌండ్ ఉంది. సో ఆంబియంట్ సౌండ్ కూడా మనము యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ డిటెక్ట్ ఉంది ఇక్కడ. సో వాయిస్ డిటెక్ట్స్ అనేది ఒకసారి ఆన్ చేసినట్లయితే మనకు చుట్టుపక్కల హ్యూమన్ వాయిస్ వినిపించినట్లయితే మన సాంగ్స్ వాల్యూమ్ అనేది డౌన్ అవుతుంది. అదేవిధంగా హ్యూమన్ వాయిస్ అనేది వినిపిస్తుంది. సో బయట ఎక్కువ మంది మనం మాట్లాడినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ 360 డిగ్రీ ఆడియో. ఇది చాలా బాగుంది. హెడ్ ట్రాకింగ్ అనేది మనకి ఎనేబుల్ చేసినట్లయితే హెడ్ తిరిగినట్లయితే సౌండ్ ట్రాక్ అనేది అటు వస్తుంది. సో మనకి 360 డిగ్రీస్ లోపల సీమ్లెస్ సౌండ్ ఎఫెక్ట్ అనేది ఉంటున్నాయి. సో టచ్ కంట్రోల్స్ లోపల ఫస్ట్ ట్యాప్ చేసినట్లయితే ప్లే ఆర్ పాస్ ట్రాక్ వస్తుంది. డబుల్ ట్యాప్ చేసినట్లయితే ప్లే నెక్స్ట్ ట్రాక్ వస్తుంది. ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే ప్లే ప్రీవియస్ ట్రాక్ వస్తుంది. టచ్ అండ్ హోల్డ్ పట్టినట్లయితే లెఫ్ట్ అనేది స్విచ్ నాయిస్ కంట్రోల్ అవుతుంది, రైట్ అని కూడా స్విచ్ నాయిస్ కంట్రోల్ అవుతుంది. సో ఆన్ చేసినట్లే ఇక్కడ మనకి వాయిస్ కమాండ్ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. సో ఇది ఒకటి మాత్రం మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ చేసుకోవచ్చు, వాల్యూమ్ డౌన్ అనేది సెట్ చేసుకున్నట్లయితే మన వాయిస్ వాల్యూమ్ కంట్రోల్ అనేది ఈ బటన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ డబుల్ ట్యాప్ కాల్ కంట్రోల్స్ విషయానికి వచ్చినట్లయితే డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఆన్సర్ కాల్ ఆర్ ఎండ్ కాల్ ఉంటుంది. టచ్ అండ్ హోల్డ్ చేసినట్లయితే డిక్లైన్డ్ కాల్గా మనకు వస్తుంది. కస్టమైజ్ చేయలేము. సో వీటిని మాత్రం మనం కస్టమైజ్ చేయలేము. ఇయర్ బడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈక్వలైజర్ ఉంది.
సో ఈక్వలైజర్లో బాస్ బూస్ట్ మనకి నార్మల్ ఉంది, సాఫ్ట్ ఉంది, డైనమిక్ ఉంది, క్లియర్ ఉంది, ట్రిబుల్ బూస్ట్ ఉంది. సో దీంట్లో కూడా మనకి బాస్ కావాల్సినట్లయితే మనం ఇది ఎనబుల్ చేసుకున్నట్లయితే బాస్ బూస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ బడ్ ఫిట్ టెస్ట్ ఉంది. సో మనకి వీడియో అనేది ప్లే చేసి మనకు మన ఇయర్ లోపల ఇయర్ బడ్ అనేది ఫిట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీడ్ నోటిఫికేషన్ అరౌండ్. సో ఇది మనకి హియర్ మన సాధారణంగా మనకి ఇలా అలారం కానీ ఇన్కమింగ్ కానీ మెసేజెస్ కానీ ఎనేబుల్ చేస్తున్నట్లయితే మనకి నోటిఫికేషన్ రీడ్ నోటిఫికేషన్ అలౌడ్ అనేది వినిపిస్తుంది. ప్లస్ ఇయర్బడ్ కనెక్షన్. సో ఇది ఆన్ చేసినట్లయితే ఈజీగా పేర్ అవుతుంది. నెక్స్ట్ నెక్ స్ట్రెచ్ రిమైండర్. సో ఇది ఆన్ చేసుకున్నట్లయితే మన మెడ అనేది ఎక్కువసేపు మనము మెడ అనేది వంచి విన్నట్లయితే నెక్ మీద పెయిన్ పడుతుంది చెప్పేసి మనకి ఇది అలర్ట్ అనేది చూపిస్తుంది. సో వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి ల్యాబ్స్ లోపల డబుల్ ట్యాప్ ఇయర్ బడ్ ఎడ్జ్ ఉంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఎడ్జ్ మనము ట్యాప్ చేసినట్లయితే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది గేమింగ్ మోడ్. సో గేమింగ్ మోడ్ ఆన్ చేసినట్లయితే గేమింగ్ మోడ్ పనిచేస్తుంది. షార్ప్ అండ్ కాల్ సౌండ్స్ ఉన్నది. సో ఇది సాఫ్ట్వేర్ అనేది యూజింగ్ వైఫై ఓన్లీ ఉంది. మై ఇయర్ బడ్స్ ఉంది. సో దీన్ని ఆన్ చేసినట్లయితే మనకి స్టార్ట్ బటన్ ఉంది. సో దీన్ని ప్రెస్ చేసినట్లయితే మన ఇయర్ బడ్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినట్లయితే ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ అన్నట్లయితే మనకి ప్లే సౌండ్ ఉంటుంది. సో సౌండ్ అనేది వస్తుంది. ఈ సౌండ్ బట్టి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింగిల్ స్టాప్ చేసినట్లయితే స్టాప్ అయింది. సింగిల్ స్టాప్ చేసినట్లయితే అది ఆన్ కావడం జరిగింది. డబుల్ ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ సాంగ్ పోయింది. ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే ప్రీవియస్ ట్రాక్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ టచ్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఏఎన్స్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సౌండ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సౌండ్ యొక్క క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సో దీంట్లో ఇప్పుడు మనకి బాస్ బూస్టర్ ఉంది. సో బాస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి క్లారిటీ అనేది హెచ్డి క్లారిటీలో వినబడుతుంది. లౌడ్నెస్ కూడా చాలా బాగుంది. ట్రెబుల్స్ కూడా చాలా మనకి సాఫ్ట్ సౌండ్స్ అండ్ హార్డ్ సౌండ్స్ అనేవి వోకల్ కార్డ్స్ కూడా చాలా బాగా వినబడుతుంది సౌండ్ అనేది. సో ఏఎన్స్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ 360 అవుట్పుట్ అనేది బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మైక్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. కంఫర్ట్ అనేది ఇయర్ లోపల చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ అంబియన్స్ సౌండ్ కూడా చాలా బాగుంది. హెడ్ ట్రాకింగ్ కూడా ఇది ట్రాక్ చేస్తుంది. సో బ్యాటరీ కూడా మనకి చాలా బాగుంటుంది. సో కాబట్టి ఇది 6700 లోపల వర్త్ అని మనం ఆలోచించినట్లయితే ఇది కంపల్సరీ 6700 లోపల ఇది ఖచ్చితంగా వర్త్ అని చెప్పవచ్చు. 6700 లోపల ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లోపల తీసుకోవడం జరిగింది. ఆ ప్రైజ్కి మాత్రం వర్తీగా చెప్పవచ్చు. సో మనకి అన్నీ కూడా ప్రీమియం టీడీఏ ప్లేస్ సౌండ్ క్వాలిటీ అనేది మనకు దీంట్లో మనం వినొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.